హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం, ఎస్పెషల్లీ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో మలయాళంలో రిలీజ్ అయిన గోళం, డైరెక్టెడ్ బై సంజద్. తెలుగులో దీని మీనింగ్ వచ్చేసి అల్లకల్లోలం అని అర్థం అనమాట. సో మూవీ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి పర్లేదు, బాగుంది. ఒక మంచి హానెస్ట్ అటెంప్ట్, లో బడ్జెట్ క్రైమ్ థ్రిల్లర్ని చూసిన ఫీల్ వచ్చింది. అండ్ ఈ మూవీ వచ్చేసి చాలా సింపుల్ స్టోరీ లైన్, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. బట్ సాడ్లీ తెలుగులో అయితే లేదు. స్టోరీ లైన్ వచ్చేసి వీటెక్ అనే ఆఫీస్లో 16 ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు టాయిలెట్లో అనుకోకుండా వాళ్ళ ఎండీ అయిన జాన్ చనిపోయి ఉంటాడు. సో ఎలా చనిపోయాడు అండ్ ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ సందీప్కి లీడ్స్ ఎలా దొరుకుతాయి అండ్ లాస్ట్కి ఏమైందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మూవీలో చాలా మిస్సింగ్ లాజిక్స్ ఉన్నాయి. అంటే స్పాయిలర్లా కాదు కానీ అలా చెప్పను కూడా. జరిగే ఇన్సిడెంట్ అంతా కూడా పెద్దదైనప్పటికీ అందులో పనిచేసే ఎంప్లాయీస్ కౌంట్ వచ్చేసి 16 మెంబర్స్. సో ఆ ఇన్సిడెంట్కి ఇక్కడ ఈ ఎంప్లాయీస్కి నాకు ఆ కనెక్షన్ అనేది కనెక్ట్ కాలేకపోయాను. బట్ అదర్వైజ్ ఆ జరిగే ఇన్సిడెంట్ యొక్క డీటెయిలింగ్ కానీ ఆ వే ఆఫ్ రైటింగ్ ఈజ్ టూ గుడ్. బీజిఎం ఈజ్ లిటరలీ టూ గుడ్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. సెకండ్ పార్ట్కి నాకు ఎందుకో స్కోప్ లేదనిపించింది. బట్ చేంజెస్ చేసి ఇంకా బాగా తీయచ్చు మేబీ. వన్స్ అగైన్ మలయాళంలో మూవీస్ ఆర్ ప్రూవింగ్ లో బడ్జెట్లో కూడా మంచి కాంటెంట్ మూవీని తీయచ్చు అని చెప్పేసి ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసి వన్ టైం వాచబుల్ ఫర్ ద వీకెండ్. మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.